ఎవరు చెప్పారు సంగీతం మనం వింటున్నామని? మనల్ని అది వింటుంది. బాగా చిరాకుగా ఉన్నప్పుడు, అసలు ఏం చేయాలో తెలియనప్పుడు, హెవీ డే అవుట్ అయినప్పుడు, మొత్తం డే అంతా ఇంతేనా లైఫ్ అని అనిపించినప్పుడు ఎప్పుడైనా ఒకసారి చాట్‌జీపీటీని అడిగి చూడండి. బాగా చిరాకుగా ఉంది ఏం చేయొచ్చు? అది ఖచ్చితంగా వరస్ట్ సలహా ఇస్తుంది. కానీ అందులో బెటర్ సలహా మేబీ మ్యూజిక్ వినొచ్చేమో అని నువ్వు తిట్టాక చెప్తుంది. అండ్ దాన్ని నువ్వు సజెషన్స్ అడుగుతావు. ఇప్పుడు నేను అడిగినట్టే అది నాకు ఇచ్చింది చూడండి, విపరీతమైన వరస్ట్ సలహాలు. పాటలు చెప్పురా అంటే లాస్ట్ 50 బెస్ట్ సాంగ్స్ అని చెప్పి లాస్ట్ 10 ఇయర్స్లో ఇచ్చింది. అవి బాగుంటే ఒప్పుకుంటాను, కానీ అవన్నీ నేను వినే సంగీతాలు, నన్ను వినే సంగీతాలు కావాలి కదా. సో వెళ్ళిపోయా, అడగడానికి వెళ్ళిపోయా యూట్యూబ్కి. అలా వెళ్తున్నప్పుడు దొరికిన కొన్ని పాటలు సమూహమే ఈ వీడియో. అందులో మొదటిది ఇలా మనందరికి ఇష్టమైన జామరాత్రి పాటని సగం రాత్రి, అదే ఈ నా చిరాకు సాయంత్రంలో వినేసానా. ఇంకా అక్కడ నుంచి ఫ్లో మొదలుపెట్టాను. అన్నీ నా ఫేవరెట్ సాంగ్స్. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతం అనమాట. ప్రీతమా నీటిలో చేయమా, నేను ఇక్కడ చేయమా. కవిత కవిత పాడు. మామూలు మనిషి అర్థం చేసుకోవడానికి నాది సంగీతాన్ని నార్మల్ స్నేహం అస్సలు కానే కాదు, పవిత్రమైన స్నేహం. ఇలా అనుకుంటూ వాహా అని అనుకుంటూ ఇంకొక సాంగ్కి వెళ్ళిపోదామా అని అనిపించింది. వెంటనే మనందరి ఫేవరెట్ ఆ పాట వింటున్నానో లేదో ఇలా టక్మని గుర్తొచ్చింది. నాననా 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 నాననా. ఘంటసాల గారు స్వరపరిచినటువంటి ఈ సినిమా తెలుగు వారి గుండెలో ఎప్పుడు నిలిచిపోతూ ఉంటుంది. అంత ప్రేమ ఉండడం వల్లేమో అనుకోకుండా స్లీప్ బటన్ నొక్కేసా. హౌఎవర్ మళ్ళీ నెక్స్ట్ సాంగ్ కోసం వెతుకులాట మొదలుపెట్టాను. అప్పుడు ఎంత మెల్లగా వింటున్నాను కదా, సరే ఒక మంచి బ్రహ్మాండమైన ఎండింగ్ ఇద్దని చెప్పి నా ఫేవరెట్, మీ ఫేవరెట్, మనందరి ఫేవరెట్ బాస్ పాటకు వచ్చేసా. తింటే గారెలు తినాలి, చూస్తే చిరంజీవి డ్యాన్స్ చూడాలి. మరి ఇంత హైప్లో ఇంకా హైప్, అదే చిరుగు పాట, అలాంటి పాటతో ఎండ్ చేస్తే ఎలా ఉంటుంది?
ఛా ఏంట్రా బాబు నా జీవితం అని నన్ను తిట్టుకుంటున్నప్పుడు నేనున్నాను రా బాబు అని నా కోసం వచ్చిందేమో అన్నట్టు వచ్చే పాటలు. ఇంకా అంతే, అదే మూడ్ని, ఉత్సాహాన్ని అలా హెడ్సెట్ పెట్టుకుని పాటల్లో మైమర్చిపోతూ హ్యాపీగా పడుకున్నాను. ఇంతకీ మీ ఫేవరెట్ పాట ఏంటి?